రావి చెట్టు, వేప చెట్టు యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసా? నిత్యం మనం అనేక దేవాలయాలు దర్శిస్తూ ఉంటాం. కొన్ని ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అసలు ఈ రావి చెట్టు, వేప చెట్టు ఈ ఆలయాల్లో ఎందుకు ఉంటాయి? వీటి ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? పూర్వం కొంతమంది విష్ణు భక్తులు గుడులకు దూరంగా కొన్ని గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి వారు ఎంతో దూరం నుంచి దేవాలయాలకు వచ్చి దర్శించుకోవాలంటే చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఏదైనా రావి చెట్టు చూసుకొని దానిలోనే మహావిష్ణువుని ధ్యానించుకుంటూ పూజలు చేసి ప్రదక్షిణలు చేసి సంతృప్తి పడతారు కొంతమంది భక్తులు. అలా కొద్ది రోజులు రావి చెట్టులో మహావిష్ణువును చూసుకుంటూ ఎంతోమంది భక్తులు పూజలు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కొద్ది రోజుల తరువాత స్వామిని వీడలేక సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వేప చెట్టు రూపంలో ప్రత్యక్షమై రావి చెట్టు పక్కనే వెలసింది. ఈ రావి చెట్టు, వేప చెట్టు కలయిక కొన్ని గుడిల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు, వేదాలు చెప్తున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. ఈ రావి చెట్టు కనుక నమస్కరించి కౌగలించుకుంటే అనేక దోషాలు పోతాయి. మానవాళికి జ్ఞానాన్ని బోధించిన గౌతమ బుద్ధుడికి ఈ రావి చెట్టు కింద జ్ఞానోదయమైంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ రావి చెట్టు కింద విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. కొన్ని దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టుని పూజించి ప్రతిష్ఠించి పెంచుతారు. మరికొన్ని దేవాలయాల్లో సహజంగా వాటికవే ఉద్భవించి పెరుగుతాయి. సహజంగా ఏర్పడిన దేవాలయాల్లో చాలా మహిమ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.